హాయ్ అండి, నేను డాక్టర్ శ్రీలత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, జేజేఎన్ హాస్పిటల్, పిఠాపురం. మనకి సెకండ్ ట్రైమిస్టర్ ఎండింగ్ నుంచి థర్డ్ ట్రైమిస్టర్ మొత్తం కూడా ఫీటల్ మూమెంట్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ కౌంట్ టు 10 మెథడ్. దీంట్లో ఏంటంటే మనకి డేలో ఎప్పుడైనా బాగా ఫీటల్ మూమెంట్స్ తెలుస్తున్నాయి అన్నప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేసుకోవాలండి. ఒక 10 మూమెంట్స్ కౌంట్ అనేది మనకి వితిన్ హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అయ్యేలాగా ఉండాలి. ఒకవేళ 10 మూమెంట్స్ అనేవి 2 hours లో కూడా అవ్వలేదు అని అంటే వెంటనే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ పోస్ట్ మీల్ మెథడ్. దీంట్లో ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసిన తర్వాత పోస్ట్ మీల్ ఒక 1 hour కౌంటింగ్ చేసుకుంటూ ఉండాలి. 3 hours కలిసి మనకు ఒక 10 మూమెంట్స్ అయినా అట్లీస్ట్ ఉండాలి. 10 మూమెంట్స్ కంటే తక్కువగా ఉన్నాయంటే వెంటనే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. ఒక 12 hours లో మనకి అసలు ఫీటల్ మూమెంటే తెలియలేదు అంటే వెంటనే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు సిటీజీ అని ఫీటల్ హార్ట్ కోసం ఒక గ్రాఫ్ లాంటిది పెడతారండి. సో అది బాగుందంటే మనకి బేబీ బాగున్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.